మనం అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లైక్ రీసెంట్గా మనకి కొండా లక్ష్మణ్ యూనివర్సిటీతో కూడా మనం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్కి ఈ తేనెటీగల మీద చాలా రకాల రీసెర్చ్ చేయొచ్చు, దాన్ని ఏ పంటలో ఎంత దిగుబడి పెరుగుతుంది అనేది, అలాగే వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళని ఇంటర్న్షిప్గా తీసుకుని వాళ్ళకి ముందే కొంచెం దీంట్లో బాగా అవగాహన వచ్చేలాగా ఇది ఒక మంచి ఉపాధి అవకాశం ఉన్న ఒక మంచి రంగము. తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటల్లో దిగుబడి లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. లైక్ సన్ఫ్లవర్ని చూసుకోండి, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ప్రతి దాంట్లో కూడా మనకి పరపరాగ సంపర్కం లేక దిగుబడి అనేది చాలా తగ్గుతుంది. అలాగే అలాంటి పంటలు కూడా చాలా అంతరించుకుపోతున్నాయి. సో అందుకనే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ బీ హబ్ సొసైటీని మేనేజ్ అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ రాజేంద్ర నగర్లో ఉంది. అక్కడ డీజీ మేనేజ్ సార్ ఉన్నారు, చంద్రశేఖర్ గారి, ఆయన ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ని సమయం చేసుకుంటూ మనం తెలంగాణ బీ హబ్ సొసైటీని అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకి రిటైర్డ్ సైంటిస్టులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, మనకి ఈవెన్ ఫార్మర్స్, బీ కీపర్స్, ప్రతి ఒక్కళ్ళు ఇందులో సభ్యత్వం తీసుకుని ప్రతి ఒక్కళ్ళము మనం చెయ్యి కలిపితేనే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఒక ఉద్దేశంతో అంటే మనకి కోకోనట్ బోర్డు ఉంది, కాఫీ బోర్డు ఉంది. సో అట్లనే మనకు హనీకి కూడా ఒక బోర్డు ఉండాలా, దీన్ని ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ దీన్ని నడిపేటట్టు మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది 8 to 5 year ప్లాన్లో అగ్రికల్చర్ హార్టికల్చర్కి వస్తుంది, కానీ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కొంచెము రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అదే మేము ప్రైవేట్ వాళ్ళం అనుకోండి, వీటి తేనెటీగలు అనేవి వాటిని మైగ్రేట్ చేస్తూ ఉండాలి. మైగ్రేషన్ అంటే ఒక పంట నుంచి ఇంకో పంట తీసుకెళ్ళడము, అలాంటి పంటల్ని వాటిని ఎకరేజ్లో పెంచుకోవడము. సో అలా వాటిని అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కొన్ని మేము ఫీల్డ్లో కొన్ని ఎఫ్పిఓస్ తోటి, ఫార్మర్స్ తోటి ఆల్రెడీ మిత్రా ఫౌండేషన్ వాళ్ళు 25 ఎఫ్పిఓస్ తోటి ఒక 5,000 ఫార్మర్స్ తోటి వాళ్ళు కొలాబరేట్ అయినారు. అట్లాంటి వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా మాకు